హాయ్ అండి. సగ్గుబియ్యం కొర్రలతో చక్కటి గుంత పొంగనాలు వేసుకుందాము. ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకొని 4 గంటలు నానబెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇలా కలిపి సైడ్కి పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నంగా తరిగి వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటాయి. నేను గుంత పొంగనాలు ప్లేట్లో చేస్తున్నాను. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. గుంత పొంగనాలు ప్లేట్లో ఇష్టం లేకపోయినా లేదు, మరి గుంత పొంగనాలు ప్లేట్ లేకపోయినా డీప్ ఫ్రై ఆయిల్లో కూడా వేసి చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చీలు సన్నంగా తరిగేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా సన్నంగా తరిగేసుకుంటున్నాను. మనం ఒక్కసారి చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్ట్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగేసి సైడ్కి పెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసుకొని కరివేపాకు సన్నగా తరిగేసుకుని కొద్దిగా జీలకర్ర, సాల్టు, కొద్దిగా వంట సోడా వేసుకున్నాను. వంట సోడా వేసుకోకపోయినా చాలా టేస్ట్గా క్రిస్పీగా బాగా వస్తాయండి. మీరు కావాలంటే రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కొర్రలు ఉడికించేసుకున్నాను. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మనకి చక్కగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీలాగా ఏదో ముంజులు తిన్నట్టు అనిపిస్తుందండి. లోపల అంత సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా గుంత పొంగనాల ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఇలా చుట్టేసి వేసుకొని చక్కగా మూత పెట్టి మనకి డీప్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే డార్క్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. లేదంటే మీరు డీప్ ఫ్రై ఆయిల్లో చేసుకున్నట్లయితే ఇంకా మంచిదే, త్వరగా వచ్చేస్తాయి. ఇలా ఉల్టా పల్టా వేసుకుంటూ కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకుంటే చాలా బాగుంటాయి. ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపించేటివి ఈ సాబ్దాన్ గుంత పొంగనాలండి. చాలా చాలా బాగుంటాయి. ఇంకా మీకు ఎక్కువగా కావాలనుకుంటే కాస్త గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఎక్కువగా వేసుకుంటే గుంత పొంగనాలు ఎక్కువ వస్తాయి. నేను కొద్దిగా సాబ్దాను మనకి ఎక్కువగా ఉండేటట్టు చూసుకున్నాను. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేడి వేడి తింటే నాలుగు కాలిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.